జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీతను ప్రాక్టికల్ వ్యూలో ఎనలైజ్ చేసుకుంటూ సామాన్యుడి దృక్కోణంలో సత్సంగం జరుపుకుంటున్నటువంటి మన సత్సంగ మిత్రులందరికీ పునఃస్వాగతం. మా బాసు ఆఫీసులో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. మేమంతా హాల్లో కూర్చుని టీ తాగుతూ మెసెంజర్ వస్తే అడిగాం బాస్ ఏం చేస్తున్నాడని. ఆయన నోటి మీద వేలు పెట్టుకుని చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అని చెప్పాడు. మా బాస్కి ఓ ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఆయన ఎవరి నుంచి ఏమీ ఆశించడు. కమిషన్ల కోసం లేకపోతే ఆ పర్సంటేజీల కోసం కక్కుర్తి పడాడు. ప్రాజెక్టును మాత్రం అద్భుతంగా నిర్వహిస్తాడు. మాకు మంచి పేరుంది. ప్రాజెక్టులకి మాకు కొదవలేదు. అయితే బాస్ ఇక్కడ ఏం ఆలోచిస్తున్నాడు అనేదే ప్రశ్న. యోగి యుంజీత సతతం ఆత్మానాం రహసి స్థితః ఏకాకీయుత చిత్తాత్మ నిరాశీర్ అపరిగ్రహ. ఇది బాస్ యొక్క ప్రాక్టీస్. బాస్కి ఒక మంచి ఐడియా ఫ్లాష్ అయిపోయింది. శ్లోకంలో యోగి అంటే నేర్పరి, యుంజీత అంటే లయం చేస్తున్నాడు, సతతం ఆత్మానాం రహస్య స్థిత ఆత్మయందు రహస్య స్థితిలో మనసును లయం చేస్తున్నాడు, ఏకాకీయుత చిత్తాత్మ ఏకాకిగా చిత్తాత్ముడై ఏకాకీయుత చిత్తాత్మ నిరాశీర్ అపరిగ్రహ. ఇది ప్రాక్టీసు. ఆయనకి ఐడియా ఫ్లాష్ అయిపోయింది. ప్రాజెక్ట్ ఎలా చేయాలో ఆ ప్రణాళిక అంతా కూడా స్ఫురించింది. ఇక మమ్మల్ని పరిగెత్తిస్తున్నాడు. మేమందరం కూడా ఇంద్రియాలం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం, ఈ విధంగా మేమందరం కూడా స్టాఫు. ఇక మేమందరం పరిగెలెట్టి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నిరాశి అపరిగ్రహ. ఈ ప్రాక్టీస్లో మనకు కావాల్సినవి ఏమీ ఆశించకుండా ఉండటం, ఎక్కడి నుంచో ఏదో తెచ్చేసుకోవాలనుకున్న అది లేకుండా. ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే మనం ఉదయాన్నే అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు నమస్కరించుకోవడానికి కూడా ఒక చిట్టా పట్టుకెళ్లకుండా, కోరికల చిట్టా ఒకటి తీసుకెళ్లకుండా ఉండి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు బాగుండాలమ్మా అనండి. మేము మధ్యలో వస్తాము, కొద్ది రోజులు ఉంటాము, మళ్ళీ వెళ్ళిపోతాము, మేము శాశ్వతం కాదు. అమ్మ మీరు మాకన్నా ముందు నుంచి ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత కూడా ఉంటారు, మీరు శాశ్వతులు అనండి. ఒక విషయం, అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కోర్టులో జడ్జి ముందుకు వెళ్ళినప్పుడు ఎంత వినయంగా ఉంటామో అంత వినయంగా ఉండాలి. ఎందుకంటే అమ్మ ధర్మదేవత కాబట్టి. అలా ఉండి వెళ్ళి అమ్మవారితో ఇలా అని చూడండి. అప్పుడు అమ్మవారు చిన్నపిల్లలాగా అయిపోయి మనతోటి ఎంతో ఆప్యాయంగా, ఇంతకు ముందు కన్నా కూడా చాలా డిఫరెంట్గా కనిపించి ఆవిడ యొక్క శంకుచక్ర గదలు, ఆ చీర, కిరీటం, ముక్కుపుడక ఇవన్నీ చూపించేస్తుంది. ఇదిగో ఇది చూడు, ఇది చూడు, ఈ దండ చూడు, ఇవన్నీ చూపించేస్తుంది. ఎలాగైతే బంధువులు ఇంటికి వెళ్తే మన ఆత్మీయ బంధువులు మనకి ఆ కిచెను, డైనింగ్ హాలు, సోఫా, కుర్చీ ఇవన్నీ ఎలా చూపించేస్తుంటారో అలా చూపిస్తుంది అమ్మ. అవన్నీ చూసి అమ్మ బాగున్నాయమ్మా అని చెప్పి ఇంటికి రండి. మీ మనసు ప్రశాంతంగా అవుతుంది. అయ్యి శనైశనేరో పరమేద్ బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మ సంస్థం మన కృత్వ అని చెప్పినప్పుడు మనసు ఎలాగైతే ఆత్మ సంస్థమైందో అలాగా అంతరాత్మకు కనెక్ట్ అవుతుంది. మనసు కనెక్ట్ అయ్యి మీకు ఐడియాలు ఫ్లాష్ అవుతాయి. మనం ప్రశాంతంగా ఉంటాం, ఫస్ట్ ఉత్సాహంగా ఉంటాం. మనకి ఐడియాలు ఫ్లాష్ అవుతూ ఉంటాయి. దైనందిన జీవితంలో మనకి ఏ ఐడియా కావాలో అది. ఇది ఈ శ్లోకానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్. యోగి యుంజీత, యోగి అంటే నేర్పరి, యుంజీత అంటే లయం చేయడం, సతతం ఆత్మానాం రహస్య స్థిత ఎల్లప్పుడూ ఆత్మను రహస్య స్థితిలో మనసును లయం చేసి ఉంచటం, ఏకాకీయుత చిత్తాత్మ. ఏకాకి అంటే ఎక్కడికో దూరంగా వెళ్ళిపోవడం. స్టార్టింగ్లో దూరంగా వెళ్ళిపోవచ్చు, కానీ కొంత ప్రాక్టీస్ అయిన తర్వాత మళ్ళీ జనారణ్యంలోకి వచ్చినప్పటికీ కూడా ఏకాంతంగా ఉండగలుగుతాడు యోగి. ఏకాకీయుత చిత్తాత్మ, ఏకాకీయుతమైన చిత్తాత్మ. నిరాశి అపరిగ్రహ. ఆ నిరాశి అపరిగ్రహ అనేది ఫస్ట్ మొదట తీసుకుని తర్వాత మిగతాది ప్రాక్టీస్ చేస్తే ఈ గీతా శ్లోకం మనకి అన్వయమయ్యి మన జీవితంలో ఉన్నత స్థితికి, మన స్థితి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళేటటువంటి ప్రాక్టికల్ ప్రాక్టీసే భగవద్గీత. కాబట్టి జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే సత్యమేవ జయతే అని అర్థం.
రామో విగ్రహాన్ ధర్మ, ధర్మం ఎప్పుడు కూడా సత్యం యొక్క ఆ పరిచక్రంలో ప్రకాశిస్తూ ఉంటుంది. సత్యం త్వరుతేన పరిశించామి. కాబట్టి జై శ్రీరామ్ అన్న, జై సత్యమేవ జైతే అన్న ఒకటే. జై శ్రీరామ్. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో కలుసుకుందాం. ఇది 59వ వీడియో. జై శ్రీరామ్.